నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఒక సందర్భంలో తమవి హ్యాపీ డైవోర్స్ అన్నారు. హ్యాపీ వెడ్డింగ్ అనే మాటని మనం చాలాసార్లు వింటుంటాం. కానీ డైవోర్స్ అనే పదం ముందు హ్యాపీ అనే పదాన్ని కలిపి వినడం కొత్తగానే అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు జరుగుతున్న జీవిత భాగస్వాముల హత్యల ఘటనలు వింటుంటే నిజంగా హ్యాపీ డైవోర్స్ అనేది ప్రాణాలను రక్షించే ఒక గొప్ప వరమనే చెప్పాలి. వివాహానికి మనమిచ్చిన అధిక ప్రాధాన్యత మనకి చాలా వరకు మేలు చేసిన అంతే స్థాయిలో హాని కూడా చేసింది. ఏది ఏమైనా సరే కలిసి ఉండాల్సిందే అనే ఒత్తిడిని తగ్గించుకుంటే కలిసి ఉండటం వలన పడే కష్టాలు తగ్గుతాయి. 50 ఏళ్ల పైనే ఒకరికొకరుగా కలిసి ఉండే జంటలు మన చుట్టూ ఎంతో మంది కనబడుతుంటారు. అలా తోడు నీడగా సాగడం చాలా మంచి విషయం. కానీ అలా సాగలేనప్పుడు మానసికంగా నలిగిపోకుండా విడిపోయి ఎవరికి వారు గౌరవంగా బతకడం కూడా కలిసి ఉండటం అంత మంచి విషయమే. ఇలాంటి ఆలోచన దృష్టి పెరిగితే ప్రేమికుల్లో భార్యాభర్తల్లో ఒకరిపైన ఒకరికి ఉంటున్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, పొసెసివ్నెస్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. ప్రేమ, వివాహం ఈ రెండింటి చుట్టూ ముసురుకొని ఉన్న దురభిప్రాయాలు, మానసిక జాడ్యాలు వదులుతాయి. ఇలాంటి చర్చల విషయంలో చాలా త్వరగా మన ఆలోచనలు వ్యతిరేక దిశగా వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేయాలనుకుంటే అది పెళ్ళవుతుందా? అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలాంటి ధోరణి పెరిగితే సమాజానికి చాలా నష్టం అనే అభిప్రాయాలు మనందరిలోనూ కలుగుతాయి. అయితే వివాహాలు నిలబెట్టుకోవడానికి ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తే ప్రాణాలనే కదా నిలబెట్టుకోవాలి. నేటి సమాజంలో మన జీవితాలు చాలా వరకు మారుతున్నాయని, మనం చాలా ఎదుగుతున్నామని, వివాహ బంధాన్ని మనం మళ్ళీ మరోసారి కొత్తగా నిర్వచించుకోవాలని కిరణ్ రావు అంటున్నారు. ఇది సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయమే. అమీర్ ఖాన్ పెళ్లిళ్లు, విడాకుల విషయంలో వినిపించే విమర్శలను పక్కన పెడితే ఆయన తన మాజీ భార్యలతో చాలా స్నేహపూర్వకమైన సంబంధాలతో ఉంటాడని, పిల్లల పేరెంటింగ్ విషయంలో అత్యంత బాధ్యతగా ఉంటాడని చాలామంది ఆయనని మెచ్చుకుంటారు. ఆయన రెండవ మాజీ భార్య కిరణ్ రావు కూడా విడాకుల అనంతరం అమీర్ తమ కుమారుడు ఆజాద్ విషయంలో మరింత శ్రద్ధగా ఉంటున్నాడని చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటల్లో ఎక్కడా అమీర్ ఖాన్ పైన ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదామె. తనకు తనదైన స్పేస్, స్వేచ్ఛ కావాలనిపించే విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. చాలా మంది మహిళలు ఒంటరితనం భరించలేకే, ఇష్టం లేకపోయినా వివాహ బంధంలో కొనసాగుతున్నారని, తనకు ఒంటరితనం ఇష్టమేనని, అయినా ఇప్పుడు తనకు కొడుకున్నాడని, తన కుటుంబం నుండి అమీర్ నుండి సపోర్ట్ కూడా ఉందని చెప్పారామె. తన విడాకుల్లో ఏ కష్టాలు, సమస్యలు లేవని, అందుకే తమవి హ్యాపీ డైవోర్స్ అని ఆమె అన్నారు. వివాహ బంధంలో ఆనందంగా ఉండగలిగితే చాలా మంచి విషయమే అది. కానీ ఎలాగైనా ఉండి తీరాల్సిందే అనే పరిస్థితులు వచ్చినప్పుడు అందులోకి ఎలా హ్యాపీగా వెళ్ళామో అంతే హ్యాపీగా బయటకు కూడా రాగలగాలి. దీనిని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. హత్యల కంటే హ్యాపీ డైవోర్స్ మేలే కదా మరి.